నా పోరాళ్ళకు గిన్నెళ్ళ పెద్దోనికి లగ్గమై 5 సంవత్సరాలు అవుతుంది, నడిపోనికి లగ్గమై 3 సంవత్సరాలు అవుతుంది, చిన్నోనికి లగ్గమై అయితే 6 నెలలు అవుతుంది. ఇంకానైతే పోరగాళ్ళు లేరు, ఏం లేరు. దీనమ్మ బతుకు. ఈ జన్మకు నాకు బాపమ్మ అని పిలిపించుకున్న భాగ్యం ఉందో లేదో. ఎందుకు ఇంత గట్టి కొట్టినావు? లేకపోతే ఇంత పొద్దున ఏంది? నేను నీ మొగుడినే. అయితే పక్కనే మీ అన్న వదిన ఉన్నారు, చూస్తే ఏమనుకుంటారు? అయితే ఏమైతుంది? సిగ్గులేదు నీకు? ఏమైతుందని అడుగుతున్నావు? సిగ్గు దేనికి పిల్లల దగ్గర? ఈ మాటలకి ఏం తక్కువ లేదు గాని నాకు ఒక డౌట్ అండి. ఏం డౌట్? మీ అమ్మ నేను పెళ్ళైనప్పటి నుంచి చూస్తానా, మీ పెద్ద వదినను చిన్న వదినను ఎప్పుడు ఏదో ఒక మాట అంటనే ఉన్నది, పిల్లలు అయితే లేరని. మరి ఇంటికి చిన్న కోడలు కదా, నన్ను ఎందుకు ఏమంటలేదు? మనకు పెళ్ళి 6 నెలలు అవుతుంది కదా, 1 సంవత్సరం గాని. అప్పుడు కాకపోతే నీకు కూడా ఉంటది. ఓ నలమొక పొడా, నీకైనా బుద్ధి ఉందా? ఏమో పిల్లలు గారని అంటాను. నేను ఆ ఉద్దేశంతో అనలేదే. మరి సంవత్సరం అయినా కాకపోతే అప్పుడు ఉంటది అని అన్నా. మళ్ళీ అదే మాట అంటావు? సరే సరే, నాకు ఆకలి అవుతుంది. ఏం కూర చేసారు? ఇంక అన్నమే అండలేదంటే నీకు కూర కడికి పోతానవా? మరి ఇప్పుడు ఎట్లా? ఎట్లా అంటే నేనేం చేయాలి? నా కోసం ఏదో నీ కోసమే చేసుడు కాదు, అది అయ్యేటప్పుడే అవుతుంది, తినేటప్పుడే తిను నువ్వు. అన్నం కడుగు ఆంక్షలేనా? అంతే కదా. ఏమే మా అమ్మకు చాయ్ ఇచ్చినావా? ఇయ్యలేదు. ఎందుకు? అమ్మో నేను ఇయ్యా. ఎందుకు? ఏమైంది? మీ అమ్మ దగ్గరికి ఏమనుకో ఏదో ఒకటి అనుకుంటూనే ఉంటది నన్ను, నేను ఇయ్యా. పెద్ద మనిషి గాని అంటే ఏమైతుంది మరే? అగో ఆమంటే నేను వాడాలా? పడాలి, కోడలే కదా నువ్వు. కోడలైతే ఊగా ఏదో ఒకటి ఆమెతోటి సావాలే మాటలకు. అంతే కదా. అంటే నేను ఒక్కదాన్ని అంటుందా అని మా వదిన అంటలేదా? మీ వదిన అంటే పెద్దది, ఓపిక గలది, నేను ఆమెకంటే చిన్ననే కదా, నేను ఫీల్ గానా? మరే అబ్బో నీతో అయ్యేదేముంది కదా, ఒక్కడే అవుతుంది ఫీల్ అవడు. మరి మా పిల్లల ఆయుధం అది. సరే కానీ పో, మామ చాయ్ పో. అరే నేను ఇయ్యా అని చెప్తున్నా కదా, ఏమో ఇపో అంటున్నావు. అరే నువ్వు ఇయ్యకుంటున్నావు అనుకో, మా అమ్మ ఎగిరెగిరి తద్దది నేను. ఆమె దన్నదాకా నేను చూసుకుంటుంటా. ఎటు పోతావే? మా పుట్టింటి కోనా. ఆహా, పుట్టింటి పోతావా? అవు. సరే పో. అంటే ఇప్పుడు నన్ను వమ్మంటున్నావు కదా, పిల్లలు అయితలేరని కదా ఇప్పుడు నన్ను వమ్మంటున్నావు. నువ్వు తెలుసు ఎందుకు నువ్వు మొన్న వమ్మంటే పోతున్నా. నువ్వే నా పుట్టింటి పోతా అంటాను, పోతా పోయిరా అని చెప్పేసి అన్నా. అని మనసులో ఉన్నది, పిల్లలు అయితలేరు. నేను అట్లా నువ్వు అన్నావా నేనన్నా కంటే. మీ అమ్మ అంటాను, ఇప్పుడు నువ్వు అంటున్నావు. నిజంగా నీకు మెంటలేనే? అంటే మెంటలా నాకు? తప్పైంది. సరే నువ్వేమి ఇయ్యకవ్వా, నువ్వు ఉండు సపరేట్ ఉండు, నన్ను చేయకు. బావా ఏంటిదే? మీ అవ్వ నోరు అనే ఓర్తలేదు. అవునా? ఓర్తలేదు, ఇంకా నయ్యం కర్తలేదు పాటు. మీ అవ్వ అనే మాటలకు నాకు అసలు ఇంట్లో ఉండబుద్ధి అయితే లేదు. ఉండబుద్ధి కాకుంటే ఏం చేస్తావు మరి? కైకిలు పోతావా? నేను ఓను, నా సాత కాదు. సాత కాకుంటే ఏమైంది? తినుడు పండుడు సాతన అయిద్దా? అట్లా ఎందుకు అంటావు బావా చెప్పు. మీ అవ్వనే ఊకే పిల్లలు కాలేదు అని తిడుతుంది. మనకు పెళ్ళి 5 సంవత్సరాలు అవుతుంది, నేనేం చేయాలి? హాస్పిటల్ పొన్న తిరుగుతుంది, దేవుళ్ళ కడిపోతుంది, నేనేం చేయాలి చెప్పు? నేనేం చేయాలి? ఇంకో పెళ్లి చేసుకో అన్నా. నీకు మానం పెట్టలేదు దేవుడు, ఇంకో పెళ్లి చేసుకుంటావా? మరే ఇక నువ్వు గిట్లా చేసినావు అనుకోవే, రెండో పెళ్లి చేసుకుంటుంది తప్పదే. చేసుకున్న ఒక్కనికే పిల్లలు లేరు కానీ మళ్ళీ పెళ్లి చేసుకుంటారట పెద్ద మగోడు. ఇంట్లో ఏం కోడలు ఉన్నారు, అత్త ముఖం కడుక్కొని గింత సేపు అవుతాని కొంచెం సాయం వద్దామన్న ఇంగిత జ్ఞానం కూడా లేదు ఈ కోడళ్ళకు. నాకేమో ఆకలి కాబట్టే. ఓ కోడళ్ళు, అత్త ముఖం కడుక్కొని గింత సేపు అవుతాంది, కొంచెం సాయం వద్దామని ఇంగిత జ్ఞానం కూడా లేదా అనే మీకు? ఇంట్లో ఉన్నారా లేరా? కొంచెం ఛాయ తీసుకురాలే. అమ్మో మీ అమ్మ వెళ్తాంది, నువ్వు అన్నట్టే ఎగిరెగిరిదంతది. నేను ఛాయ్ ఇచ్చా. సరే పో. కోపమే పిరికే దీనికైతే. ఇగో అత్తమ్మ నీళ్ళు. ఇగో అత్తమ్మ చాయ్ పట్టుకో, నీళ్ళు తాగుతున్నా కదా.
ఉంచుడు. మనవడో మనవరాలు ఉంటే మీకు ఇదంతా కష్టం ఉంటుందా చెప్పు? మనవలేదు మనవరాలు అంత షాయి కూడా ఏం మంచలేదు. ఇదన్నా కొంచెం మంచిగా పెట్టచ్చు కదా. ఏంది నా మీద కక్కుతాళ్ళు? ఏమి కాదత్తమ్మా. మరి ఓరే ఏమో గటెవలో కక్కుతారు. చూద్దాం పాలి. ఓ చిన్న కోడలా, ఏమైందా నీకు? ఏమో అత్తమ్మ, కళ్ళు తిరిగినట్టయినాయి, వామిటింగ్ చేసుకున్నా. ఎందుకే రాత్రి ఇట్లా తాగినవా? నీకు ఎప్పుడు అవే నానే? ఏ ఊకో అక్క, మీ మరిది తాగితేనే తిడతా నేను ఎందుకు తాగినావని. ఇంకా నేనెందుకు తాగుతా? మరి మరిది తాగిన వాసనకు నీకు కక్కత్తందా? ఏ కాదక్క. మరి ఎందుకే? ఏం మీరు ఆగచ్చు నానే? ఎందుకత్తమ్మా నీకు కక్కత్తందా? నీకైతే ఎప్పుడు గవ్వేనే. మనిషికి మాట్లాడే అంత గ్యాప్ కూడా ఇయ్యవా నువ్వు? మరే ఏమో నాట. ఈ రోజు నుంచి ఇది ఇంట్లో ఒక్క పని కూడా చెయ్యది. ఎందుకత్తమ్మా నువ్వు చేస్తావా? నేను చేసుడు కాదే, మీరే ఇద్దరు చెయ్యాలి. మేమెందుకు చేస్తాం? మా పనులే మాకు తిరగండి, ఇంకా దానికి కూడా పనులు చేస్తామా? తీరినా తీరకున్నా మీరే అన్ని పనులు చేయాలి. ఇంకా మీరు దీనికి సేవ కూడా చేయాలి. ఎందుకత్తమ్మా? ఎందుకంటే ఇది ప్రెగ్నెంట్. ఓ అక్కోయ్, ప్రెగ్నెంట్ అట్నే. మరే ఏ ఊకో అత్తమ్మా, అది తిన్నదాకా కక్కుతుంది కావచ్చు. అబ్బా పిల్లలు అన్నా నాకు తెలుసా, పిల్లలని మీకు తెలుసా? మీరు మూసుకోవాలి. ఓ చిన్నోడా, నువ్వు బయటికి రారా, నీ పిల్లని నీళ్లు పోసుకుంది. అవి పొద్దుగాలనే దానం చేసిగా మళ్ళీ ఎందుకు నీళ్ళు పోసుకున్నది? ఓ పోడా, నీళ్లు పోసుకున్నంట ఆ నీళ్లు పోసుకుండు కాదురా, నీ పిల్ల ప్రెగ్నెంట్ అయింది. ఏంది నిజమా? యాహో సాధించా. నీ బొంద దాడిచ్చినావు కానీ వచ్చి నీ పిల్లాన్ని ఎత్తుకొని పో. ఓకే. ఏం బేబీ? అక్క, మనం ప్రెగ్నెంట్ అయితే మన మొగులు కూడా మనం ఎత్తుకుంటారు కావచ్చు అట్లా. అవునే. ఇదిగో తిను. ఇంకొచ్చు ఇంకొచ్చు. ఇంకా చాలండి. నీకోసం కాకపోయినా కడుపులో పాప కోసం అని తినాలి. ఇంకొంచెం కొంచెం అబ్బా ఇంకా చాలు. కొంచెం కొంచెం ఇప్పటికే అరే పోడా, జల్ అట్టు పొట్టు తినిపిస్తానవేంటి? పోయి ఫ్రూట్స్ తీసుకురాపో. అమ్మా అన్నోళ్ళు బజార్ కేరుగా వాళ్ళని తీసుకురమ్మంటారు. అరే పోడా, అన్నయ్యలు ఏంటి బజార్ కాదు, అల్లు పొలం కాడికెళ్ళు. నువ్వు బజార్ పోయి ఫ్రూట్స్ చెప్పు. నడుపో నువ్వు. సరే అమ్మా, ఒక్క నిమిషం తినిపించిపోతా. అరే నువ్వు తినరా ఇంకొచ్చి. ఓకే తింటాది కదా, నువ్వు పోయి రేపో. నా బంగారాన్వే నువ్వు, నా కోరిక తీర్చే కోడలువే. పెద్దదానికి నడిపిదానికి గిన్ని సంవత్సరాలైనా పిల్లలు పుట్టలే. నీకైతే సంవత్సరం కాక ముందే నాకు మంచి మనవన్ని ఇస్తాన్నవే నువ్వు. నువ్వు నా బంగారు కోడలువే. అక్క, దానికి ఆ కడుపున్నుడు నాకు నచ్చతలేదు. నాకు కూడా నచ్చుతలేదే. చూసినావు కదా మన అత్త దాన్ని ఎట్లా చూసుకుంటాందో. దాన్ని చూసుకుని నటించి మనల్ని తిడుతాంది. రేపో మాపో కొడుకు ఉడితే ఈ ఆస్తి మొత్తం ఆ పోరు విన్న రాసిస్తాడు కావచ్చు. మనల్ని ఇంటికెళ్ళి వెళ్ళగొట్టేటట్టు కూడా ఉన్నది. ఏం చేద్దాం అక్క? ఏమో నాకు కూడా ఏం అర్థమైతలేదు. చేద్దాం, ఏదో ఒకటి చేసి దాని కడుపు పోయేటట్టు చేద్దాం. నువ్వెందుకు భయపడుతున్నావు అక్క? మనల్ని మన అత్త మనుషు లెక్క కూడా చూస్తలేదు. ఏమో నాకైతే భయమే అవుతుంది. నువ్వేం భయపడకు, నా దగ్గర ఒక ఐడియా ఉంది, నేను చెప్తా, దాన్నే ఫాలోగా. సరేనే అత్త, చెప్తా నీ సంగతి. ఇగో కోడలా, నువ్వు అన్నం తిని కొంచెంసేపు రెస్ట్ తీసుకో, సరేనా? సరే అత్తమ్మ. ఏం పనులు చేయకు చెప్తున్నా. సరే, నేను గలచ్చక్కలు ఇంటికి పోయేస్తా.
ఏమన్నా పనులు చేసినావు అనుకో, సరే అత్తమ్మ రెస్ట్ తీసుకో. అయ్యో బంగ్లా పైన బట్టలు ఉన్నాయి, అవి తీసుకొచ్చిన తర్వాత రెస్ట్ తీసుకుంటా. మరి ఈ పని చేయకపోతే కూడా ఎట్లా నా బాడీకి. అక్క ఈ నూనె ఇక్కడ పోద్దాం, అది ముట్ల మించలు దిగంగా ఖచ్చితంగా దీని మీద కాలు పెడుతుంది, జారి పడుతుంది, దాని కడుపు పోతుంది. సరే సరే పోయి చెప్పు చూడు అత్తంది అత్తలేదు. అప్పుడైతే నడే నడే. ఏంది ప్లాన్ గిట్లా ఫెయిల్ అయ్యే? నువ్వేం బాధపడకక్క, నా దగ్గర ఇంకో ఐడియా ఉంది. ఏంటిది అది? పాలల్లా ప్రెగ్నెంట్ పోయేటట్టు టాబ్లెట్లు కలుపుదాం, సరేనా? ఆ పాలు తొనికిద్దాం, కథం. అక్క అది వండుకున్నట్టుంది, ఈ పాలు దానికి ఇద్దాం పా. ఓ కోడళ్ళు ఈ ట్రాలీ ఏందత్తమ్మా? అవేంటి? పాలత్తమ్మా. అయితే ఈ తాగుతా. మీకు కాదు ఇవి, మరెవరికి? కవితకు. ఎందుకు? తాగితే ఎనర్జీ వస్తుందని. నేను కూడా తిరిగి తిరిగి వచ్చినా కదా, నాకు కూడా ఎనర్జీ వస్తుంది. అద్దత్తమ్మా, ఇవి దానికోసమే చేసినాం. అయితే నేను తాగుతా అయితే దానికి మళ్ళీ వేసారు టీవీలు. అద్దత్తమ్మా. ఎందుకే, దాంట్లో విషం ఉందా? మీరు దాంట్లో విషం కలిపిల్లు. లేదత్తమ్మా, మేము గిల్లెందుకు విషయం కలుపుతాం చెప్పు. అయితే మరి నాకు ఇయ్యే, తాగుతా. అద్దు. ఎందుకు? కలుపుతానే కదా ఇత్తలేరిటి. లేదత్తమ్మా, మేమెందుకు కలుపుతాం చెప్పక్క నువ్వు. ఏం కలపలేదత్తమ్మా. అది ప్రెగ్నెంట్ అయిందని నేను దాన్ని మంచిగా చూసుకుంటానా అనే కదా మీరు దాంట్లో విషం కలిపిల్లు. మాకు గట్లెందుకు ఉంటది? అయినా మీకెవరు చెప్పారు మేము ఇలా కలిపినామని? కలపలేదత్తమ్మా మేము అల్లేం. మరి ఇయ్యుల్లే. అద్దత్తమ్మా. మీరు వేసిన స్కెచ్లు, మాట్లాడుకున్న మాటలు అన్ని నాకు తెలిసే. నాగరాజు, మీరు మాట్లాడుకున్న ప్రతి మాట ఈ నాగరాజు విన్నాడు. అక్క, దానికి కడుపున్నుడు నాకు నచ్చతలేదు. నాకు కూడా నచ్చుతలేదే. చూసినావు కదా మన అత్త దాన్ని ఎట్లా చూసుకుంటాందో. దాన్ని చూసుకుని నా విడిచిపెట్టి మనల్ని తిడుతాంది. రేపో మాపో కొడుకు ఉడితే ఈ ఆస్తి మొత్తం ఆ పోరని విన్న రాసిస్తాడు కావచ్చు. మనల్ని ఇంటికెళ్ళి ఎల్లిగొట్టేటట్టు కూడా ఉన్నది. ఏం చేద్దాం అక్క? ఏమో నాకు కూడా ఏం అర్థమైతలేదు. చేద్దాం, ఏదో ఒకటి చేసి దాని కడుపు పోయేటట్టు చేద్దాం. దేవుడు మీకు ఇచ్చే టైంలో ఇస్తాడే పిల్లల్ని. పెద్ద మనిషిని 4 మాటలు అంట పడితే ఏమైతుంది?
దేవుడు పైనుంచి అన్ని చూస్తాడే. మీరు ఇట్లాంటి పాప పనులు చేసిల్లనుకో ఆ దేవుడు పిల్లలు ఇయ్యనే ఇయ్యడు మీకు ఈ జన్మకు. మేము చేసింది తప్పే అత్తమ్మ, మమ్మల్ని క్షమించుర్రి. అక్క పా చెల్లెను తప్పైందని అడుగుదాం. పావే ఆగూరి, మీరు అందరు అక్క చెల్లె లెక్క కలిసి ఉండేటోళ్ళు. ఆమెకి ఈ విషయం తెలిస్తే బాధపడుతుంది. మీరు ఆ విషయం చెప్పకపోవడమే మంచిది. ఏమైంది? చెల్లె నీకు ఇక నుంచి ఏ పైన నన్నే అడుగు, సరేనా? నాన్నే కాదు నన్ను కూడా అడగాలి. సరే అక్క. అత్తమ్మా అత్తమ్మా ఒకసారి ఇట్రా. ఏంటిది ఎందుకు కొడతా అన్నావు? అత్తమ్మ అగోళ్ళు ఎందుకో కక్కుకుంటారు అక్కోళ్ళు. ఏమైందో చూద్దాంపా. ఏమైంది అక్క? జ్వరం గిట్లా వచ్చిందా? ఏమోనే అంత కక్కచ్చినట్టు అయింది. నువ్వు ఆగే. ఏ జ్వరం వచ్చుడు కాదు, ఏం కాదే, వీళ్ళు కూడా ప్రెగ్నెంట్. దేవుడా ఇన్ని రోజులకు కనకరించినావా? నా ఇంట్లోకి మస్తు మంది మనవాళ్ళు మనవరాళ్ళు అత్తల్లో.